ఓరారి ఎలాగున్నారా? బాగున్నారా? నాను మీ విలేజ్ పాపని. ఈరోజు మీ గుండె జారి చేతిలోకి వచ్చేసేంత భయంకరమైన విషయం చెప్పడానికి వచ్చాను. చెవులు అప్పగించి నీయండి. అవునర్రా, మీలో ఎంతమందికి పావులంటే భయము? ఏటి పావు కనిపిస్తే లెగెత్తకుండా ఎత్తుకొని సంకలెట్టుకొని ముద్దులు గట్టి ఎట్టమాట వేటే అనుకుంటాన్రా. నానైతే ఒక చుట్టూ మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోనాను. వెళ్ళిపోతే అక్కడ ఏటైనది అనుకుంటారు, అప్పుడు అన్ని కమ్మలిల్లు కదా, దానికి పెనకలు ఉంటది అనమాట. ఇప్పుడు మనకి సీలింగ్లు ఎలాగో అప్పుడు కమ్మలింటికి పెనకలు అలాగా. ఆ పెనకల్లోట నేను చూసినానమ్మ ఒక పాము, ఎంత పెద్దది ఉందో తెలుసునా, ఎంత బారుంది. అది చూడగానే నేను లెగెత్తాను. వెనక్కి తిరిగి చూడకుండా పరుగో పరుగు, ఎక్కడా ఆగలేదు. జంపు జిలాని. అవును, ఈ విషయం మాకేలే అని అనుకుంటాన్రా. మీకు ఇంకొక విషయం చెప్పనా? మొన్న వైజాగ్లోట ఆరిలోవా తెలుసు కదా, ఆరిలోవాలోని ఒక ఇంట్లోట చిన్న శతక పాములు కాదమ్మా, పెద్ద కొండ సిలువ. అది 1 BHK అనుకుంటాను. దానికి ఎక్కడా చోట్లేదేమో కాబోలు. వెళ్ళి బాత్రూంలోట ప్రెషర్ ట్యాంక్లోని పూకుని పోనదమ్మ. చూసి నేను భయపడిపోనాను. చూడండి, మీకు కనిపిస్తుందా? అది చూడగానే నాకైతే ఒళ్ళు పులకరించిపోయిందమ్మ. మీకు కూడా అలాగే అనిపించిందా? అవునర్రా, మీరు కానీ పాములతోటి ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఫేస్ చేసి ఉన్నారా? కామెంట్లు ఇట్టి చెప్పండి, నేను చూస్తాను. ఇగో ఈ వీడియోలో చూస్తాను కదా, పాపం వాడు లోపలికి వెళ్ళి ఎంత నొక్కినా నీళ్ళు రావట్లేదు ఏటా అని చూసుకుంటే తీరా అది ఓపెన్ చేసి చూసినాడు. అమ్మ చూడగానే అందులో మటం వేసుకుని కూకుని పోనది. అది చూసి నాకు చాలా భయం వేసింది. అమ్మ వాళ్ళైతే ఏడు చేసినారు అనుకున్నారు. వెంటనే అటవీ శాఖ వాళ్ళకి ఫోన్ చేసి ఆ పావును ఉట్టుకెళ్ళిపోండిరా అయ్యా అని ఫోన్ చేస్తే ఒక అతను వచ్చేసి చూడండి ఎలాగ తీసినాడో, తీసి దానికి ఫోటోలు పోజులు కూడా ఇచ్చాడు. అసలు చూస్తుంటే ఎంత బాగా అనిపించింది కదా. ఇగో గుంటలారా, మీకే ఈసారి షూస్లు వేసుకున్నప్పుడు, బాత్రూంలోకి వెళ్ళినప్పుడు, చీకటింట్లోకి అడుగెట్టినప్పుడు కుసింత లైట్లు వేసుకోండి. ఏటి కరెంటు పోతే మావేటి చెయ్యాలి అనుకుంటున్నారా? కరెంటు పోతే ఏటయింది? ఇప్పుడు ప్రతోడికి గర్ల్ ఫ్రెండ్ ఉన్నా లేకపోయినా చేతిలో ఫోన్ ఉంటుంది కదేటి, టార్చ్ లైట్ వేసేసుకొని వాడేసుకోండి. ఛార్జింగ్ అయితే మావేటి చెయ్యాలి గుంటకనా అనుకుంటానరా, దానికి నానేటి చేయలేను అమ్మ. ఇగో మర్చిపోకుండా మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా సన్బర్న్ స్టూడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ఆ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దానికి ఒక లెంపకే కొట్టారనుకోండి, మా వీడియోల మీద వీడియోలు మీకు వచ్చేస్తా ఉంటాయి. మీరు చూసి ఎంజాయ్ చేద్దరు. ఉంటాను, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ మీ విలేజ్ పాప.